Dear students, we are learning differential equations chapter. So in that one we are ending of this chapter. ఈ వీడియోతో మనకు ఆల్మోస్ట్ ఇది లేదా నెక్స్ట్ వీడియోతో క్లోజ్ అయిపోతుంది. సో ఎక్సర్సైజ్ 8E సెక్షన్ 3 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సెక్షన్ 3లో ఆల్మోస్ట్ 11 ప్రాబ్లమ్స్, 1 ఎగ్జాంపుల్ ఉన్నాయి, టోటల్ 12 అయితే ఈ వీడియోలో అవుతాయి లేదా ఇది నెక్స్ట్ వీడియో కలిపి క్లోజ్ అయిపోతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ 7 marks. This video is very important for 7 marks, this video and next video. So కేర్ఫుల్గా వినండి, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ఆర్ సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఒక్కటే మెథడ్ కనబడుతూ ఉంటుంది. అది కంపేర్ చేయడము, క్యూలు ఫైండ్ అవుట్ చేయడము, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడము, దెన్ జనరల్ సొల్యూషన్ రాయడం, కొంచెం ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ యూజ్ చేయడం, అంతే తప్పితే ఇంకేం పెద్ద బాధపడాల్సింది ఏముండదు. చాలా సింపుల్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 7 marks స్కోర్ చేసుకోవచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ప్రాబ్లం, cos x into dy by dx plus y into sin x is equal to secant square x. But okay, observe this is not in the form, direct form లో కనబడట్లేదు. మరి ఏం చేయాలి? మార్చాలంటే ఇక్కడ dy by dx ముందు ఏముంది? cos x ఉంది కదా. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంప్లీట్గా మొత్తాన్ని cos xతో డివైడ్ చేయాలి. ఓకే, రైట్. This is given differential equation. Divide 1 with cos x తో డివైడ్ చేయండి. ఏమవుతుంది అప్పుడు? dy by dx ప్లస్ sin x by cos x ఇంటూ y తర్వాత రాశాను is equal to secant square x by cos x. ఓకే, సో ఇంకొంచెం సింప్లిఫికేషన్ చేస్తే dy by dx ప్లస్ tan x ఇంటూ y ఈజ్ ఈక్వల్ 1 by cos x అంటే ఏంటండి? secant x ఇంటూ secant square x, secant cube x. Now it is of the form dy by dx plus p of x into y is equal to q of x. ఆ ఫామ్లో ఉంది క్లియర్గా. సో it is of the form dy by dx, this is number 2, right, plus p of x into y is equal to q of x. కంపేర్ చేయండి. where p of x is equal to what? tan x, and what is q of x? secant cube x. ఓకే, సో ఫామ్లోకి తీసుకొచ్చుకోవడం అయింది, p of x q of x రాయడం కూడా అయిపోయింది. నౌ we are going to find integrating factor. Okay, what is the formula to find integrating factor? Integrating factor is equal to e to the power of integration p of x dx. So e power integration, what is p of x? That is tan x. p of x is tan x kada, right. Now integration tan x formula, what is the formula of integration tan x? చేసాం కదా ప్రీవియస్ దానిలో. tan x ఫార్ములా ఏంటి? log sec x. సో ఇంటిగ్రేషన్ tan x dx ఏంటి? log sec x కదా. సో e to the power of log sec x. okay, now what is e power log x? e power log x is x. so e power log secant x is secant x. so we got integrating factor. Now what is next step? Multiply this equation 2 with integrating factor and integrating on both sides. We get, what will we get? So we get y into integrating factor is equal to integration q of x into integrating factor into dx plus c. So
ఇవన్నింటికి రాసాం. సెకండ్ సెక్షన్లో చాలా ప్రాబ్లమ్ చేసాం, ఇలాంటివి 12 ప్రాబ్లమ్ చేసాం. రైట్, సేమ్ ప్యాటర్న్. నౌ y ఇంటూ వాట్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ secant x is equal to q of x. What is q of x? Secant cube x into integrating factor secant x dx plus c. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ యూజ్ చేయాలి. ఓకే, ఎలా? సీకెంట్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ఏమవుతుంది? సీకెంట్ పవర్ 4x. సీకెంట్ పవర్ 4xని ఇంటిగ్రేషన్ చేయడం కొంచెం కష్టం. అక్కడ ఒక ట్రిక్ యూజ్ చేయాలి. మనం ఆల్రెడీ ఇంటిగ్రేషన్స్లో చేసాం. ఏంటి ఆ ట్రిక్ అంటే, విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కెన్ బి రిటన్ యాజ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, secant power 4x can be written as secant square x into secant square x. నౌ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఒక secant square xని అలానే ఉంచి ఇంకొక secant square xని 1 + tan square x రాస్తున్నాను. స్టార్ మార్క్ పెడుతున్నానంటే ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మీ పెన్ ఆగిపోతుంది ఎగ్జామ్లో. దీన్ని కొంచెం 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? రైట్, నౌ సింపుల్. ఇంటిగ్రేషన్ secant square x into 1 secant square x dx plus ఇంటిగ్రేషన్ secant square x into tan square x secant square x tan square x. ఓకే, నౌ ఇంటిగ్రేషన్ secant square x ఫార్ములా ఏంటండి? tan x. ఇంటిగ్రేషన్ secant square x ఏమవుతుంది? tan x. డైరెక్ట్గా ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఏంటిది ఆ ఫార్ములా అంటే, tan పవర్ 2 ఉంది, tan x డెరివేటివ్ ఇమీడియట్గా secant square x పక్కన ఉంది. అలాంటప్పుడు ఇగో ఈ ఫార్ములా మనం వాడుకోవచ్చు. ఏంటి? ఇంటిగ్రేషన్ f పవర్ nx ఇంటూ f డాష్ x dx ఈజ్ ఈక్వల్ టు f పవర్ n ప్లస్ 1x బై n ప్లస్ 1 ప్లస్ c. దిస్ ఈజ్ ద ఫార్ములా. అంటే ఒక ఫంక్షన్ ఉండి దాని ఇమ్మీడియట్గా పక్కనే దాని డెరివేటివ్ ఉంటే పవర్లో n+1 ఇంక్రీజ్ చేయాలనేది చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ చేసా. ఓకే, సో tan x డెరివేటివ్ secant square x పవర్ 2 ఉంది కాబట్టి tan పవర్ 2 + 1x బై 2 + 1 ప్లస్ c. సో దేర్ ఫోర్ ఫైనల్లీ వాట్ ఈస్ దిస్? y ఇంటూ secant x ఈజ్ ఈక్వల్ టు tan x ప్లస్ tan క్యూబ్ x by 3 plus c. Okay, this is the answer, is the general solution. Okay, so this is the way of solving given linear differential equation. ఒకవేళ ఫార్మాట్లో dy/dx ముందు ఏదైనా ఉంటే దాంతో కంప్లీట్గా అన్ని టర్మ్స్ని డివైడ్ చేసి ఈ ఫార్మాట్కి తెచ్చుకొని కంపేర్ చేస్తే p, q వస్తాయి. దెన్ ఇమీడియట్లీ ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. అది చేసేటప్పుడు కొంచెం ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ యూజ్ చేయండి. దెన్ దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. సబ్స్టిట్యూట్ అండ్ అప్లై ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ హియర్. Then automatically we will get the answer. So simple method, do practice. Next, second problem, secant x into dy is equal to y plus sin x into dx. సో ఇందులో అసలు dy/dx లేదా dx/dy ఏది కనబడట్లేదు. అలా కనబడేలా సెట్ చేయాలి. ఓకే, సో ట్రై చేయాలి. ఫస్ట్ dy/dxకి రాస్తే మనకి ఆ ఫార్మాట్కి వస్తుందా లేదా dx/dy ఫార్మాట్కి వస్తుందా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ dxని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుందండి? dy/dx. ఓకే, డివైడ్ చేస్తుంది. ఈ secant x ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, దాన్ని అటువైపు తీసుకెళ్తున్నాను. ఏమవుతుంది? y plus sin x by secant x. Now split it. dy/dx is equal to what? y by secant x plus sin x by secant x. ఓకే, కొంచెం కొంచెం ఫామ్లోకి వస్తుంది. లెఫ్ట్ సైడ్ తీసుకురండి. dy/dx లెఫ్ట్ వస్తే మైనస్ 1/secant x అంటే ఏమవుతుంది? cos x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఏమి మిగిలిపోయింది? sin x ఇంటూ 1/secant x అంటే ఏమవుతుంది? cos x. ఓకే, సో దిస్ ఈజ్ నెంబర్ 1 ఈజ్
ఆఫ్ ది ఫామ్, ఏ ఫామ్లో ఉంది, dy బై డిఎక్స్ ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఫామ్లో ఉంది. వేర్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు వాట్, y కోఎఫిషియంట్ ఏముంది, p ఆఫ్ x అంటే మైనస్ కాస్ x సింబల్తో సహా రాయాలి. q ఆఫ్ x అంటే ఏంటి, రిమైనింగ్, దట్ ఈస్ sin x ఇంటూ కాస్ x. కంప్లీటెడ్, కంపారిజన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ p ఆఫ్ x ఇంటూ డిఎక్స్, ఈ పవర్ ఇంటిగ్రేషన్ p ఆఫ్ x అంటే ఏంటి, మైనస్ కాస్ x డిఎక్స్, ఈ పవర్ మైనస్ కాస్ xకి ఇంటిగ్రేషన్ ఏంటి, sin x. సో దేర్ ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ sin x. నౌ నెక్స్ట్ స్టెప్, ఇది రాసినా నో ప్రాబ్లం, రాయకపోయినా నో ప్రాబ్లం, డైరెక్ట్ ఫార్ములా వేసినా సరిపోతుంది. మల్టిప్లై 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get. Okay, so what we will get, y into integrating factor is equal to integration q of x into integrating factor into dx plus c. ఓకే, అన్నిటికి జనరల్, ఈ స్టెప్ రాసిన పర్వాలేదు, డైరెక్ట్గా వేస్తే సరిపోతుంది. నౌ y ఇంటూ వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఈ పవర్ మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వాట్ ఈస్ q ఆఫ్ x, q ఆఫ్ xని సబ్స్టిట్యూట్ చేయండి, sin x ఇంటూ cos x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ మైనస్ sin x ఇంటూ dx ప్లస్ c. నౌ ఇంటిగ్రేషన్ కొంచెం నాలెడ్జ్ యూజ్ చేసి చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తే కొంచెం సింపుల్ అవుతుంది. ఓకేనా, సో ఏంటా సబ్స్టిట్యూషన్, ఈ మైనస్ sin xని t అనుకోండి, లెట్ మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు t, మైనస్ sin x డెరివేటివ్ ఏంటంటే cos x dx ఈజ్ ఈక్వల్ టు dt. సో వీ నీడ్ cos x dx విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ dt. దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్, లెఫ్ట్ సైడ్ డిస్టర్బ్ చేయకండి, ఇది ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది. రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం ఈ పవర్ మైనస్ sin x అంటే ఈ పవర్ t, తర్వాత మైనస్ sin x అంటే మైనస్ sin x ఇది ఈక్వల్ టు t కదా, sin x ఇది ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ t అవుతుంది. ఓకే, sin x ఇది ఈక్వల్ టు మైనస్ t. నెక్స్ట్ cos x dx ఇది ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ dt. సింబల్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. cos x dx అంటే మైనస్ dt, sin x అంటే మైనస్ t. నౌ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ t ఇంటూ ఈ పవర్ t dt ప్లస్ c. నౌ t ఈ పవర్ t ఇలాంటి రాగానే మీకు చెప్పాను, ట్యాబ్లర్ ఇంటిగ్రేషన్తో చాలా ఈజీ అయిపోతుంది, లేదా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్తో చేసుకోండి, మీ ఇష్టం అది. ఇంటిగ్రేషన్ బై పార్ట్ అంటే udv, ఒకటి u ఒకటి dv అనుకొని సాల్వ్ చేసుకోండి. నేను ట్యాబ్లర్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. చాలా ప్లేస్లలో నేను ట్యాబ్లర్ ఇంటిగ్రేషన్ యూజ్ చేశాను, చేయొచ్చు, నో ప్రాబ్లం, దట్ ఈజ్ యువర్ విష్. ఇక్కడ ట్యాబ్లర్ ఇంటిగ్రేషన్ అంటే ఒకటి లీనియర్ తీసుకోవాలి, ఏదైతే t డెరివేటివ్ 1 డెరివేటివ్ 0, ఒక 2-3 స్టెప్పులు ఇంటిగ్రేషన్ డెరివేటివ్ చేయగానే 0 అవుతుందో అట్లాంటివి ఈ కాలంలో సెలెక్ట్ చేసుకోవాలి, మిగతాది ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంకో ఫంక్షన్ ఏంటిది, ఈ పవర్ టీ ఇంటిగ్రేషన్, ఈ పవర్ టీని ఎన్నిసార్లు ఇంటిగ్రేషన్ చేసినా అదే. ఇలా యారో మార్క్ పైనుంచి కిందికి యారో మార్క్ పెట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్. సో టీ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ. సో ఈ పవర్ టీ కామన్ తీస్తే t మైనస్ 1. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, y ఈ పవర్ మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు, దీని ఆన్సర్ ఏంటండి, ఈ పవర్ t ఇంటూ t మైనస్ 1 ప్లస్ c. నౌ ఈ పవర్ మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు t. వాట్ ఈస్ t హియర్, మైనస్ sin x, రైట్, ఇంటూ t. సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ sin x మైనస్ 1 ప్లస్ c. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్, ఓకే. సో ఈ పవర్ మైనస్ sin x అంటే ఈ పవర్ sin xతో అన్నిటిని మల్టిప్లై చేశారు.
అన్నింటిని ఈ పవర్ సరే ఈ పవర్ మైనస్ సైన్ ఎక్స్తో డివైడ్ చేయండి అన్నింటిని, ఇక్కడ పోతుంది, ఇది కూడా పోతుంది. సో ఇందులో మైనస్ కామన్ వస్తే 1 ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది ప్లస్ సి బై ఈ పవర్ మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్. సో ఇక్కడి వరకు ఆన్సర్ వచ్చేసినట్టే, లేదా ఈ పవర్ మైనస్ సైన్ ఎక్స్తో అన్నిటిని డివైడ్ చేస్తున్నాను, ఇది క్యాన్సిల్ అయితే ఇది క్యాన్సిల్ అయిపోతే సి బై ఈ పవర్ మైనస్ సైన్ ఎక్స్. నౌ ఫైనల్లీ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ సైన్ ఎక్స్ పైకి వస్తే ఈ పవర్ ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఓకే, సో ఈజీ ప్రాబ్లం, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. This is not of the standard form. dy by dxకి ముందు x log x ఉంది కదా, దాంతో డివైడ్ చేయాలి కంప్లీట్ ఈక్వేషన్ని. సో డివైడ్ విత్ x log x. డివైడ్ చేస్తే ఏమవుతుంది అప్పుడు, dy by dx ప్లస్ ఇక్కడ దీన్ని 1 by x log x ఇంటూ y is equal to 2 log x by x log x gets cancelled. So now it is of the form, clearly it is of the form dy by dx plus p of x into y is equal to q of x form lo undi kada. Now what is p of x here, where p of x is equal to 1 by x log x, q of x is equal to 2 by x. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇలాంటి చేసాము ఆల్రెడీ మనం, మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్స్పోనెంట్ ఖచ్చితంగా లాగరిథంలో వచ్చేలా ఉంటుంది, అలా సెట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 1 by x పైన రాసాను, కింద లాగ్ ఎక్స్ రాసాను, క్లియర్గా అది ఏ ఫార్మాట్లో ఉంది చూడండి, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ which is equal to log f of x. Denominator derivative numerator లో ఉంటే log f of x is the answer. So log x derivative 1 by x కాబట్టి log of log x అవుతుంది, e పవర్ log of log x అంతే కదా. log of denominator log x. మరి e పవర్ log xకి మనకి ఏమైనా ఆన్సర్ తెలుసు, x అని తెలుసు కదా. మరి e పవర్ log x is equal to x అయితే e పవర్ log of log x ఏమి అవుతుంది, log x, ఎందుకంటే x ప్లేస్లో log x ఉంది కాబట్టి. దిస్ ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. నౌ మల్టిప్లై 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆన్ బోత్ సైడ్స్ and integrating, then we get y into integrating factor is equal to integration q of x into integrating factor into dx plus c. Okay, then రాయాలి క్లియర్గా, that is the general solution. Now substitute y into log x is equal to what is q of x, 2 by x into log x dx plus c. ఓకే, సో ఇక్కడ చిన్న సెట్టింగ్ ఇస్తున్నా, y into log x is equal to constant right outside log x into 1 by x dx plus c. ఇందాక ఒక ఫార్ములా మీకు పరిచయం చేశాను, ఇంటిగ్రేషన్ పరిచయం కాదు గుర్తు చేశాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎన్నోసార్లు చేశాం కదా. సో ఎఫ్ పవర్ ఎన్ఎక్స్ ఉండి ఇమ్మీడియట్గా దాని డెరివేటివ్ ఉంటే దాని ఆన్సర్ ఎఫ్ పవర్ ఎన్ ప్లస్ 1 ఎక్స్ బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఇక్కడ చూడండి లాగ్ ఎక్స్ పవర్ 1 ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, ఇమ్మీడియట్గా దాని డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్, దాని డెరివేటివ్ పక్కనే ఉంది. అప్పుడు లాగ్ ఎక్స్ పవర్లో ఒకటి పెంచాలి, అంతే, మనం చేయాల్సింది ఏం లేదు. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, లేదా లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ సబ్స్టిట్యూషన్ చేయండి, వచ్చేస్తుంది సబ్స్టిట్యూషన్ మెథడ్లో. y ఇంటూ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఏమవుతుంది ఇక్కడ లాగ్ ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ సి. సో 1 ప్లస్ 1 అంటే 2, 2 క్యాన్సిల్,
సో దేర్ ఫోర్ y log x is equal to log x whole square plus c is the general solution. ఓకే, సో ఇందులో ట్విస్ట్ ఏముంది, ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ ఒకటి కరెక్ట్ చేయడము, నెక్స్ట్ ఈ ఫార్ములా అప్లై చేయడం. ఆ ఫార్ములా గుర్తు లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. టీ log x is equal to t అనుకొని సాల్వ్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ది ఆపాను, ఫోర్త్ది సిక్స్త్ది ఇప్పుడు మనం చేస్తున్న ఫ్లోలో ఉన్నాం కదా, dy/dx ఫామ్లో. అలా కాకుండా రివర్స్ ఫామ్లో ఉంటుంది, మొత్తం ఉల్టా అయిపోతుంది, dx/dy ఫామ్లో ఉంటుంది. సో ఆ రెండు ప్రాబ్లమ్స్ ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను, ఓకేనా. దీని సంగతి ఏంటి, దీనికి కూడా ఎక్స్ట్రా x ఇంటూ x మైనస్ 1 ఉంది కాబట్టి దాంతో డివైడ్ చేస్తే ఏమవుతుంది, dy/dx minus 1/x into x minus 1 into y is equal to x cube into x minus 1 whole cube by x into x minus 1. Okay, compare with dy/dx plus p of x into y is equal to q of x. ఆ ఫార్మాట్లో ఉంది కదా, కంపేర్ చేస్తే p of x is equal to ఏమవుతుందండి, -1/x into x minus 1 అండ్ q of x is equal to ఒక x క్యాన్సిల్, x స్క్వేర్ ఉంటుంది, ఒక x minus 1 క్యాన్సిల్, x minus 1 హోల్ స్క్వేర్. ఓకే, సో కంపారిజన్ p of x q of x వచ్చేసినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో వాట్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, e power integration of p of x dx, which is nothing but e power integration minus 1/x into x minus 1 dx. ఓకే, ఇంటిగ్రేషన్ కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ని హెల్ప్ తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, సో పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, సో లెట్స్ ఏం తీసుకుంటున్నాను, -1/x into x minus 1. దీన్ని ఏం రాసుకోవాలి, పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అంటే a/x ప్లస్ b/x minus 1 కదా, రెండు లీనియర్లు కాబట్టి అలా రాసుకోవాలి. నౌ -1 is equal to a into x minus 1 ప్లస్ b into x by x into x minus 1 x into x minus 1 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో a ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ b ఇంటూ ఎక్స్ అయిపోతుంది. పార్షియల్ ఫ్రాక్షన్ చేశారు కదా, రైట్. నౌ సబ్స్టిట్యూషన్, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ 0 పెడితే ఇది 0 అయిపోతుంది, ఇది -1 ఈజ్ ఈక్వల్ 0 - 1 మైనస్ a అవుతుంది. సో దెన్ a ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇది 0 అవ్వాలంటే 1 - 1 0 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడుతున్నా, -1 ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు -1. సో ఫ్రమ్ 3 నేను రాయొచ్చు, 3ని -1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు a అంటే 1/x, b -1/x minus 1 ఇన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి దీనిలో. సో దేర్ ఫోర్ చూసారా, ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దగ్గరే కొంచెం క్రిటికల్గా ఉంది, ఇబ్బందిగా ఉంది, జాగ్రత్త చేయాలి. ఈ పవర్ ఇంటిగ్రేషన్ -1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1 అంటే ఏమొచ్చింది, 1/x -1/x minus 1 dx. ఈ పవర్ 1/xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, log x అవుతుంది, మైనస్ ఇక్కడ x మైనస్ 1 డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్, డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ ఉంటే ఆన్సర్ ఏంటిదండి, log x minus 1. ఇంటిగ్రేషన్ f dash x by f of x dx is equal to log f of x. Okay, log of x minus 1, maintain bracket. Now this is of the form log a minus log b. Log a minus log b ఫార్ములా ఏంటిది, log of a by b. ఈ పవర్ log of a by b అంటే x by x minus 1. సో ఈ పవర్ log x అంటే x కదా, ఈ పవర్ log of x by x minus 1 అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమైపోతుంది, x by x minus 1. ఓకే, సో
ఇక్కడ ఇది వచ్చింది, దాన్ని మనం జాగ్రత్తగా పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసాం, ఇంటిగ్రేషన్ చేస్తే ఇది వచ్చేసింది. ఓకే, నౌ మన స్టెప్ ఉంది కదా, మల్టిప్లై మళ్ళీ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండ్ డూ ఇంటిగ్రేషన్. we get ఏమొస్తుంది, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q of x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. ఓకే, now substitute y into x by x minus 1 is equal to what is q of x, that is x square into x minus 1 whole square. What is integrating factor, x by x minus 1 into dx plus c. x minus 1 ఒకటి క్యాన్సిల్, ఇటు x into y, xy by x minus 1 is equal to ఇక్కడ x into x square x cube, x cube into x, x to the power of 4, x cube into 1 x cube dx plus c. So finally xy by x minus 1, x power 4 integration x power 5 by 5, x cube integration x power 4 by 4 plus c. Integration x power n plus 1 by n plus 1 కాబట్టి is the general solution. ఈ ప్రాబ్లంలో ఇక్కడ ఇంటిగ్రేషన్ చాలా వెరీ సింపుల్గా అయిపోయింది, బట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దగ్గర ఇంటిగ్రేషన్కే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. సో మనకి ఇందులో పార్షియల్ ఫ్రాక్షన్స్తో ప్రాబ్లమ్స్ ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. 1 minus x square into dy by dx plus 2xy is equal to x into square root of 1 minus x square. ఓకే, సో ఇక్కడ కూడా మనకి dy by dxకి ముందు ఎక్స్ట్రా 1 minus x square ఉంది కాబట్టి దాంతో డివైడ్ చేయండి టోటల్ ఈక్వేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ని. దెన్ we will get 2x by 1 minus x square into y is equal to x into root 1 minus x square by 1 minus x square. Okay, now it is clearly it is of the form, ఏ ఫామ్లో ఉంది, dy by dx plus p of x into y is equal to q of x. Okay, where p of x is equal to what, 2x by 1 minus x square, and q of x is equal to what, x into under root of 1 minus x square by 1 minus x square. Okay, ఇమీడియట్లీ నెక్స్ట్ ఏంటి, ఆటోమేటిక్గా మనకు తెలుసు కదా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ p of x dx, దట్ ఈజ్ ఈ పవర్ p of x అంటే ఏంటి, 2x by 1 minus x square dx. ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ యూజ్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్, బట్ ఒక చిన్న సింబల్ మిస్ అయింది. ఏంటిది అది, మైనస్. 1 డెరివేటివ్ 0, మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ మైనస్ 2x. సో మైనస్ మిస్ అయింది కాబట్టి ఇక్కడ దీన్ని ఏం రాస్తున్నానంటే ఈ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ 2x by 1 minus x square dx. It is exactly of the form integration f dash x by f of x dx, which is nothing but log f of x. Okay, now e power minus log denominator log of 1 minus x square. Okay, అంతే కదా. నౌ ఈ మైనస్ దీన్ని ఏం రాసుకోవచ్చు, 1 by e power minus x అంటే 1 by e power log of 1 minus x square. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 by e power log x అంటే x అని నేర్చుకున్నాం, e power log of 1 minus x square అంటే 1 minus x square. రైట్, లేదా ఈ మైనస్ని పైకి తీసుకెళ్తే 1 minus x square power minus 1 అవుతుంది. That is the integrating factor, which is nothing but 1 by 1 minus x square. So multiply 1 with the integrating factor on both sides and integrating on both sides, we will get
y into integrating factor is equal to integration q of x into integrating factor into dx plus c. y into integrating factor ఏమొచ్చింది 1/1 minus x square is equal to what is q of x here, x into root 1 minus x square by 1 minus x square into 1/1 minus x square dx plus c. ఇవన్నీ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్లే ఉన్నాయి కాబట్టి ఎలా రాయొచ్చు చూడండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ y/1 minus x square is equal to integration 1 minus x square whole power, ఇక్కడ ఏముంది 1/2, రూట్ 1 minus x square అంటే 1 minus x square whole power 1/2. ఇక్కడ 1 minus x square into 1 minus x square 1 minus x square whole square. ఈ డినామినేటర్లో ఉన్న స్క్వేర్ పైకి వస్తే ఏమవుతుంది -2 ఇంటూ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. సో యూ విల్ గెట్ 1 minus x square whole power 1/2 -2. 1/2 -2 అంటే 2 LCM -4, that is -3/2 ఇంటూ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, దీన్ని కూడా కొంచెం మాడిఫై చేస్తే ఎఫ్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఫామ్కి వస్తుంది. ఓకే, ఎఫ్ పవర్ n+1/n+1 అట్లా చేయొచ్చు. ఏంటి 1 minus x square డెరివేటివ్ ఏంటి -2x, ఇక్కడ -2 లేదు కాబట్టి -2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి అలా చేయొచ్చు లేదా 1 minus x square is equal to t అనుకొని చేయొచ్చు. ఓకే, సింపుల్గా 1 minus x square is equal to t అనుకుందాం. let 1 minus x square is equal to t, 1 derivative 0, minus x square derivative 2x dx is equal to dt, but we need x dx is equal to dt by -2. ఏమైపోతుంది అప్పుడు 1 minus x square t power -3/2 into x dx dt by -2 plus c. సో ఈ -2ని పక్కన రాసినట్లయితే t power -3/2 ఇంటిగ్రేషన్ t power -3/2 plus 1/-3/2 plus 1 plus c. అదే x power n ఇంటిగ్రేషన్ x power n+1/n+1. నెక్స్ట్ -3/2 plus 1 2 -3 plus 2, that is -1/2. okay, so which is equal to -1/2 into t power -1/2 by -1/2 plus c. so -1/2 cancel. ఓకే, సో మరి t ఏంటో సబ్స్టిట్యూట్ చేయండి. y/1 minus x square is equal to t అంటే ఏంటి సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 1 minus x square power -1/2 plus c. 1 minus x square అటువైపు పంపించండి. y is equal to 1 minus x square అటువైపు మల్టిప్లై చేస్తే రెండిటికి మల్టిప్లై చేయాలి. ఒకదానికి మల్టిప్లై చేస్తే ఫీల్ అవుద్ది కదా, రెండిటికి 1 minus x square into this, 1 minus x square into c. మరి 1 minus x square power 1 minus 1/2 ఏమవుతుంది 1 minus 1/2, a power m into a power n, a power m plus n, 1 minus 1/2 అంటే 1/2 అవుతుంది. ఆ 1/2 ఏం రాయొచ్చు రూట్ 1 minus x square plus c into 1 minus x square is the general solution. Listen, PQ ఫామ్కి ఓకే, ఇక్కడ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ అయ్యేలా రాస్తే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. ఇక్కడ ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఈ ఫార్మ్ వస్తుంది. దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేశాను, లేదా ఎఫ్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఫామ్ లాగా కూడా చేయొచ్చు. ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద సింప్లిఫికేషన్. నెక్స్ట్ ఇది కూడా ఇంతకుముందులానే చేయాలి. స్టాండర్డ్ ఫామ్లో లేదు కాబట్టి దేంతో డివైడ్ చేయాలి ఈసారి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1తో డివైడ్ చేయండి. ఓకే, సో ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఈజ్ ఆఫ్ ది ఫామ్ dy by dx
plus p of x into y is equal to q of x, where p of x is equal to minus of x minus 2 by x into x minus 1, and q of x is equal to what? X square into 2x minus 1 by x minus 1. Now immediately integrating factor, this is number 1, e power integration p of x dx kada. So e power integration minus of x minus 2 by x into x minus 1 dx, this is number 2. మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్ వచ్చింది, కేర్ఫుల్గా చేయాలి. మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 1. ఇక్కడ మీకు ఒక మెథడ్ చెప్తున్నాను, హెవీ సైడ్ కవర్ అప్ మెథడ్. ఓకే, సో హెవీ సైడ్ కవర్ అప్ మెథడ్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ రావాలంటే ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాలి కదా. ఎక్స్ ప్లేస్లో 0 పెడితే ఏమొస్తుంది? బి వాల్యూ వస్తుంది. ఈ ఎక్స్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు వాట్, ఇక్కడ మైనస్ 0 మైనస్ 2 బై 0 మైనస్ 1 అది సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఈస్ 2 బై మైనస్ 1 విచ్ ఈజ్ మైనస్ 2. నెక్స్ట్ ఏ వాల్యూ రావాలంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాలి. ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 0 అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో 1 పెడితే ఇక్కడ దీన్ని క్లోజ్ చేయండి. 1 మైనస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 బై 1. సో దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏ హెవీ సైడ్ కవర్ అప్ మెథడ్. అదర్వైజ్ మన నార్మల్ మెథడ్ చూద్దాం. ఇంతకుముందు మైనస్ 2 1 వచ్చినాయి కదా, అవి వస్తాయో చెక్ చేద్దాం, లేకపోతే చెక్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఎలా చేయాలంటే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. రెండు క్యాన్సిల్. సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 పెడితే ఇది క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది? మైనస్ ఆఫ్ 0 మైనస్ 2 0 మైనస్ 1. సో a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 కదా. ఇందాక b ఈజ్ ఈక్వల్ మైనస్ 2, ఇందాక మైనస్ 2 1 వచ్చినాయి కదా, డిఫరెంట్ అవి వస్తాయి. సో x ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆఫ్ 1 మైనస్ 2 a ఇంటూ 1 మైనస్ 1 a ఇంటూ 0 అయిపోతుంది b. సో దెన్ b ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ ఇందాక b వాల్యూ మైనస్ 2 1 వచ్చినాయి కానీ కొంచెం డిఫరెంట్గా చెప్పాను, అటు ఇటు చెప్పాను. హెవీ సైడ్ కవర్ అప్ మెథడ్ అంటే ఏ వాల్యూ రావాలంటే ఎక్స్ ప్లేస్లో ఏం పెడితే 0 అవుతుందో చూసుకోవాలి. ఏ వాల్యూ రావాలంటే ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0 అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఎక్స్ని కవర్ చేయాలి. ఓకే, సో కవర్ చేస్తే మైనస్ ఆఫ్ 0 మైనస్ 2 దట్ ఈస్ ప్లస్ 2, 0 మైనస్ 1 మైనస్ 1, 2 బై మైనస్ 1 మైనస్ 2 వస్తుంది. బి వాల్యూ రావాలంటే బీకి డినామినేటర్లో ఎప్పుడు 0 అవుతుంది? 1 మైనస్ 1 0 అవుతుంది, అంతే కదా. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో బి వాల్యూ రావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం పెడితే 0 అవుతుందో చూసుకోవాలి. 1 పెడితే 0 అవుతుంది. ఆ పెట్టేదాన్ని ఇక్కడ కవర్ చేయాలి, ఆ ఎక్స్ మైనస్ 1 ఇక్కడ కవర్ చేయాలి. అందుకని హెవీ సైడ్ కవర్ అప్ అంటున్నాం. So 1 minus 2 that is minus 1 into minus 1 plus 1 by 1 1. So that is b value. Okay, so that is heavy side cover up method. అంత అంటే ఇక్కడ గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను, అంటే స్టార్టింగ్ కొంచెం అటు ఇటు అయింది, నో ప్రాబ్లం. అలా చేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్ కూడా వాల్యూస్ రావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ని కొంచెం మళ్ళొక్కసారి విని అర్థం చేసుకున్నట్లయితే మీకు ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్లీ ఏమొచ్చిందండి? మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్. ఏ అంటే మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ బి 1 బై ఎక్స్ మైనస్ 1. దీన్ని ఎందులో పెట్టండి? 2లో పెట్టండి. 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 dx.
Now what is integrating factor now? E power minus 2 into 1 by x dx అంటే ఏంటి minus 2 log x plus denominator derivative numerator x minus 1 derivative 1 dx కాబట్టి log of x minus 1. Okay, so which can be written as e power minus log x square. 2ని పైకి తీసుకెళ్తే x స్క్వేర్ అవుతుంది ప్లస్ log x minus 1. దిస్ ఈజ్ log a మైనస్ log b ఫార్మేట్లో ఉంది కాబట్టి log a by b x minus 1 by x square. So finally integrating factor is equal to what? X minus 1 by x square. e power log x అంటే x కదా. సో ఈ పార్షియల్ ఫ్రాక్షన్తో ఇంటిగ్రేషన్ చేయడం కొంచెం ప్రాక్టీస్ చేయండి. నౌ what is general solution? Y into integrating factor is equal to integration q of x into integrating factor into dx plus c. So y into x minus 1 by x square is equal to what is q of x? X square into 2x minus 1 by x minus 1 into integrating factor x minus 1 by x square dx plus c. x square x minus 1 క్యాన్సిల్. ఇక్కడ ఇది డిఫికల్ట్ అయింది ఇంటిగ్రేషన్, ఇది సింపుల్గా అయిపోతుంది. y ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xకి ఇంటిగ్రేషన్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ ప్లస్ సి. 2 క్యాన్సిల్. దీని అటువైపు తీసుకెళ్తే y ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి is the general solution. Okay, y into x minus 1 is equal to x square into x square minus x plus c. Okay, so ఈ పార్ట్ని కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎయిత్ ప్రాబ్లం వరకు వేసాము. 9th 10th 11th కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. దానికంటే ముందు ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఈ సెక్షన్లో వదిలేసినాం కదా, 4th 6th అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్. దీస్ 3 ఆర్ ది ఆఫ్ డిఫరెంట్ ఫామ్. ఇందాక మనం చేసిన అన్ని మ్యాక్సిమం ఎక్స్లో dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఫార్మాట్లో ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ రివర్స్. x y దగ్గర ఉంటుంది, y x దగ్గర చేంజ్ అవుతాయి. అక్కడ dy బై dx, ఇక్కడ dx బై dy. అక్కడ p ఆఫ్ x ఇంటూ y, ఇక్కడ p ఆఫ్ y ఇంటూ x. అక్కడ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y. ఓకే, సో ఇలా ఉంటుంది. దీన్ని ఇంపార్టెంట్ స్టెప్ ఫస్టే, దీన్ని ఏం చేయలేం కాబట్టి దీన్నే అటువైపు తీసుకెళ్ళాలి. ఓకే, ఇంపార్టెంట్ కన్వర్షన్. dx బై dy, dy బై dxని అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? dx బై dy ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ 1. dx బై dy ప్రజెంట్, దీనికి ఎక్స్ట్రా ఏమి ఉండాలి? x ఉండాలి ఫ్రెండ్. xని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. dx బై dy మైనస్ x, మిగతాది ఇటువైపు ఉంచండి. ఓకే, ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఏ ఫామ్లో ఉంది? ఏ ఫామ్లో ఉంది? dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y, where p of y is equal to x into p of y, x into minus 1 and q of y is equal to this one, y plus 1. ఓకే, దాంతో కంపేర్ చేయాలి, ఆ ఫామ్కి తీసుకొచ్చి. నౌ ఇమీడియట్లీ రైట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ దట్? p of y dy. ఇందాక p of x dx రాసాం, p of y dy. p of y అంటే ఏంటి? -1 ఇంటూ dy. సో ఇంటిగ్రేషన్ -1 dy మైనస్ y. So integrating factor this one. Now multiply 1 with integrating factor and integrating on both sides, then we will get this solution. What is the solution? X into integrating factor is equal to integration q of y into integrating factor into dy plus c. So x into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిదండి? ఈ పవర్ మైనస్ వై కదా. ఇంటిగ్రేషన్ క్యూ ఆఫ్ వై అంటే ఏంటి? వై ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ వై డివై ప్లస్ సి. నౌ ట్యాబులర్ ఇంటిగ్రేషన్.
ట్యాబ్యులర్ ఇంటిగ్రేషన్లో అదే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్తో చేయొచ్చు, లేదా ట్యాబ్యులర్ ఇంటిగ్రేషన్. ఇక్కడనేమో డెరివేటివ్ చేయాలి, ఇక్కడ ఇంటిగ్రేషన్వి. లీనియర్ మొత్తం తీసుకుంటున్నాను. ఏంటిది ఇక్కడ y+1 కంప్లీట్గా. y+1కి డెరివేటివ్ ఏంటిది 1, 1కి డెరివేటివ్ 0. ఇంటిగ్రేషన్ e⁻−y. e⁻−yకి ఇంటిగ్రేషన్ -e⁻−y. e⁻−yకి e⁻−y, మళ్ళీ -yకి -1, మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే e⁻−y. యారో మార్క్ ప్లస్ మైనస్. ఓకే, సో దిస్ ఈస్ ట్యాబ్యులర్ ఇంటిగ్రేషన్. నౌ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ y+1 ఇంటూ e⁻−y, నెక్స్ట్ మైనస్ e⁻−y, మైనస్ e⁻−y కామన్ తీస్తే y+1. సో x ఇంటూ e⁻−y ఈజ్ ఈక్వల్ టు, దీని ఇంటిగ్రేషన్ ఇది వచ్చింది, మైనస్ e⁻−y ఇంటూ y+1 ప్లస్ c. ఓకే, నౌ ఎక్స్ట్రా e⁻−y ఉంది కాబట్టి అన్నింటినీ e⁻−yతో డివైడ్ చేయండి. e⁻−yతో దీన్ని 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 డివైడ్ చేశాను. చేస్తే వీటి క్యాన్సిల్ అయిపోతే దాని ఒక్కటి మిగులుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు వాట్, -y+1 ప్లస్ c ఇంటూ e⁻−y పైకి వస్తే e⁻+y ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ట్యాబ్యులర్ ఇంటిగ్రేషన్ మీకు వద్దు, ఇష్టం లేదు అని అనుకుంటే మీరు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ UDV ఫార్మాట్లో చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడ -e⁻−y కామన్ తీసినప్పుడు ఇందులో y+1 మిగులుతుంది. ఇక్కడ మర్చిపోయాను రాయడం. మీరు కూడా ఎగ్జామ్ టైంలో అలానే మిస్టేక్ చేస్తారు, చేయకూడదు. -e⁻−y కామన్ తీస్తే ఇక్కడ y+1 ఉంటుంది, ఇందులో 1 ఉంటుంది, అంటే y+2. సో ఇక్కడ y+2, y+2, y+2. నెక్స్ట్ 6th ప్రాబ్లం, x+2y³ ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు y. ఇది కూడా dy/dx ఆ ఫార్మాట్లో మనం రాస్తే ఆ ఫామ్కి రావట్లేదు, కాబట్టి ఈ ఫామ్కి కన్వర్ట్ చేస్తున్నాను. సో దీన్ని ఇటువైపు తీసుకెళ్తే ఏమైపోతుందండి, y ఇంటూ dx/dy ఈజ్ ఈక్వల్ టు x+2y³, లేదా yని కూడా ఇటువైపు తీసుకొస్తే y అవుతుంది, dx/dy అది అవుతుంది, y ఇటువైపు తీసుకొచ్చాను ఎట్ ద సేమ్ టైం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x/y ప్లస్ 2y³/y. ఒక y క్యాన్సిల్. నౌ బ్రింగ్ టు లెఫ్ట్ సైడ్. ఎవరిని తీసుకురావాలి మరి, x ఇన్వాల్వ్ అయి ఉన్నదాన్ని తీసుకురావాలి. ప్యూర్ వైని అటువైపే ఉంచితే అప్పుడు ఏ ఫామ్లో ఉంది ఇది, dy/dx ప్లస్ p ఆఫ్ ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఏ ఫామ్లో ఉంది, dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు ప్యూర్ q ఆఫ్ y. రాసేటప్పుడు చూసుకోవాలి రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ ప్యూర్ వైలు ఉన్నాయా, మరి ఎక్స్లు ఏమైనా ఉన్నాయా అనేది. హియర్ p of y is equal to x coefficient, that is -1/y, and q of y is equal to y square. Now what is integrating factor formula, e power p of y into dy, 1/y dy, that is minus 1/y కి ఇంటిగ్రేషన్ ఏంటండి, log y, that is 1/e power log y, which is equal to 1/y. సో సింపుల్ ఇంటిగ్రేషన్ 1/y వచ్చింది. ఓకే, సో దీన్ని ఏం చేయాలి, ప్రాసెస్ ప్రకారం మల్టిప్లై 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. వాట్ we will get, this is we will get x into integrating factor q of y into integrating factor dy plus c. x into, what is integrating factor, 1/y is equal to q of y ఏమొచ్చింది, q of y y square. ఓ 2y square కదా, 2 మిస్ చేశాను, 2y square
into what is integrating factor 1 by y into dy plus c. X by y is equal to 2 outside 1 y cancel integration y dy plus c. y ఇంటిగ్రేషన్ ఏమవుతుంది y స్క్వేర్ బై 2 2 క్యాన్సిల్ ఫైనల్లీ y అటువైపు తీసుకెళ్తే y ఇంటూ y స్క్వేర్ ప్లస్ c ఈజ్ ద జనరల్ సొల్యూషన్. సింపుల్గా ఉంది కదా, జస్ట్ ఆ ఫార్మాట్ చేంజ్ చేసుకోవాలి. ఇందాక మీరు అది మొత్తం ప్రాక్టీస్ చేసి ఉన్నారు కాబట్టి జస్ట్ ఎక్స్లను వైలను రిప్లేస్ చేసి సరిపోతున్న విషయం గుర్తుపెట్టుకోండి. This is example 9. Example 9 repeated many times in intermediate public examination for 7 marks. సో ఇది సెకండ్ సెక్షన్లో 11th ప్రాబ్లం లాగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్, జస్ట్ ఎక్స్లు వైలు చేంజ్ అనేది తప్ప మిగతా అంతా సేమ్. ఓకే, సో ఇది dx బై dy ఫామ్కి కన్వర్ట్ చేసుకోవాలి. dx by dy is equal to what? Tan inverse y minus x by 1 plus y square. Now split it. dx by dy is equal to tan inverse y by 1 plus y square minus x by 1 plus y square. ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, ఎందుకంటే ఇది ప్యూర్ y కాబట్టి. సో dx by dy అది ఇటువైపు వస్తే 1 by 1 plus y square into x is equal to tan inverse y by 1 plus y square. x by అలానే దాన్ని ఫార్మాట్కి రావడం కోసం అట్లా సపరేట్గా రాశాను. సో దిస్ ఈజ్ నెంబర్ 1 ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఏ ఫామ్లో ఉంది? dx by dy ప్లస్ p of y into x is equal to q of y ఫామ్లో ఉంది, where p of y is equal to 1 by 1 plus y square and q of y is equal to tan inverse of y by right hand side. p of y, q of y. Okay, now integrating factor formula, e power integration p of y dy, e power integration p of y అంటే ఏంటి? 1 by 1 plus y square dy. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రేషన్ 1 by 1 plus y square ఏంటండి? tan inverse of y. Now multiply equation 1 with integrating factor and integrating on both sides, we get ఏమొస్తుంది మనకి? x into integrating factor is equal to integration of q of y into integrating factor into dy plus c. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. Now x into what is integrating factor? e to the power of tan inverse y is equal to integration q of y is tan inverse y by 1 plus y square into e power tan inverse y dy plus c. ఓకే, 11th ఆల్రెడీ చేసామన్నాను కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏంటి? tan inverse y, let tan inverse y is equal to t, tan inverse y derivative 1 by 1 plus y square dy is equal to dt. That is the substitution. Then left side ఏ మాత్రం మార్చకండి, రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఎలా మారిపోతుందో. tan inverse y అంటే ఏంటి? t ఇంటూ ఈ పవర్ t, ఈ 1 by 1 ప్లస్ y స్క్వేర్ dy కాస్త ఏమవుతుంది? dt ప్లస్ c. ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నారు కాబట్టి t ఇంటూ ఈ పవర్ t డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, లేదా ట్యాబ్లర్ ఇంటిగ్రేషన్ లేదా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. డెరివేటివ్ 0 అయ్యేదాన్ని t తీసుకోవాలి, t డెరివేటివ్ 1, 1 డెరివేటివ్ 0. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ t, ఇంటిగ్రేషన్ ఈ పవర్ t, ఈ పవర్ t. యారో మార్క్ ప్లస్ మైనస్. ఓకే, ఇదే వీడియోలో నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా ట్యాబ్లర్ ఇంటిగ్రేషన్స్ చాలా డిస్కస్ చేసిన, లేదా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్, ఇంటిగ్రేషన్ udv ఫార్ములాతో చేయండి. x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు
ఇది ఏమవుతుంది టీ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ కామన్ తీస్తే టీ మైనస్ 1. సో ద ఆన్సర్ ఈజ్ ఈ పవర్ టీ ఇంటూ టీ మైనస్ 1. మరి టీలలో కాదు కదా మనకు ఉండాల్సింది, దేనిలో టీ అంటే ఏంటిదో సబ్స్టిట్యూట్ చేయాలి మళ్ళీ, tan ఇన్వర్స్ y. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ y ఇంటూ tan inverse y minus 1 plus c is the required solution. ఓకే, సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇక్కడి వరకు బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం 7 మార్క్స్ క్వశ్చన్ ఇందులోకి వెళ్ళి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక 3 ప్రాబ్లమ్స్ మిగిలినాయి, వాటితో మనకి సో టోటల్ టు బి ఫినిష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.